హలో అందరికీ వన్ మోర్ మినీ వ్లాగ్. మార్నింగే ఇలాగా దీపం పెట్టేసుకొని ఇంకా పిల్లలకి దోశ అయితే పోషిస్తున్నాను. ఇవాళ టిఫిన్ వచ్చేసి వాళ్ళకు దోశ, యాక్చువల్గా చట్నీ ఉంది అనుకున్నాను. ఇంకా మళ్ళీ నేను చూసేటప్పటికి చట్నీ లేదనమాట. ముందు రోజు నైట్ దోశ పోసుకున్నాం, ఆ చట్నీనే మిగిలినింది. ఇంకా అందుకని చెప్పేసి దోశ పోద్దాం అనుకున్నా, బట్ చట్నీ లేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇన్స్టెంట్గా రెడ్ కారం వేసేసి రెడ్ కారం దోశ వేసాను. కొంచెం చట్నీ ఉంటే ఒక అమ్మాయి తినిందనమాట. ఇంకా అది అయిపోగానే నేనైతే వంట కోసం రెడీ చేస్తున్నాను. అన్నం అయిపోయింది అండ్ మా స్టైల్లో తాలింపు పొడి ఉంటుంది కదా, ఆ పొడికి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా దాని తర్వాత కూరకైతే ఇక్కడ కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను బెండకాయతో పుల్లగూర అయితే చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఈ బెండకాయ పుల్లగూర తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. మాకైతే ఎండాకాలం వస్తే ఎండు చేప, ఈ పుల్లగూర సంగటి చాలా బాగుంటుందన్నమాట. మా సైడ్ ఇలా చేసుకునే వాళ్ళం. మా అమ్మ చిన్నప్పుడు ఇలాగే మంచిగా వెరైటీస్ అన్నీ పెట్టేసేదన్నమాట. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ నాకు బెండకాయ పుల్లగూర అయితే అయిపోయింది. ఇంకా మా పిల్లలు ఫైనల్గా అయితే ఇంకా తినేసి స్కూల్కి వెళ్ళారు. వాళ్ళకు వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి స్కూల్స్ అనమాట. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా, సో వాళ్ళకు స్కూలు సెంటర్ అయితే పడింది. అందుకని మధ్యాహ్నం నుంచి అయితే వాళ్ళకి స్కూల్ ఉంది. ఇంకా వంట పూర్తి చేసేసుకొని వాళ్ళని అయితే రెడీ చేశాను. రెడీ చేసేసిన తర్వాత ఇంకా వాళ్ళని వన్ బై వన్ స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చేయాలి. ఇదండి ఇవాల్టి వ్లాగ్.